శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శ్రీకాళహస్తి పరమపావనమైనటువంటి క్షేత్రం. పరమశివుడు వాయులింగంగా ఆవిర్భవించినటువంటి ప్రదేశం. మనకి పరమశివుని యొక్క అష్టమూర్తులు అని ఉన్నాయి. భౌరంభాంశనలో నిలోంబర మహార్నాథో హిమాంశు పుమాన్ ఇచ్చాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం. నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. పరమేశ్వరుడే ఈ కంటికి కనిపించడానికి వీలైన రీతిలో కొన్ని స్వరూపములను పొందుతాడు. అవి కాంచీపురంలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, ఖాట్మండూలో యజమానలింగం. ఎనిమిది స్వరూపములుగా పరమశివుడే ఉంటాడు. ఇందులో ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి. ఆ క్షేత్రానికి ఆ పేరు రావడమే చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో వచ్చింది. ఆ శివలింగ ఆవిర్భావము, ఆ శివలింగము ఎక్కడ ఉన్నదో, ఆ శివలింగము ఎక్కడ ప్రకాశిస్తోందో, ఆ శివలింగము ప్రకాశించినటువంటి ఆ పర్వతం కూడా అంత శ్రేష్టమైనది, అంత పూజనీయమైంది. ఎప్పుడో చతుర్ముఖ బ్రహ్మగారిని పరమశివుడు ఆదేశించాడు, నువ్వు నేను నివాసం ఉండేటటువంటి కైలాస పర్వతానికి 1000 శిఖరములు, ఆ పర్వతానికి ఉన్నటువంటి 1000 శిఖరములలో నిరంతరము నేను పార్వతీదేవితో కలిసి క్రీడించి అక్కడ విహరించేటటువంటి ఒక శిఖరం ఉంది. దానికి శివానందైక నిలయము అని పేరు. ఆ శివానందైక నిలయము అనబడేటటువంటి శిఖరాన్ని పట్టుకుని నువ్వు భూమండలానికి వెళ్ళి దాన్ని ఎక్కడ ఉంచుతావో అక్కడ శివలింగ ప్రతిష్ఠ చెయ్యి, అది వాయులింగంగా పరిణమిస్తుంది అని చెప్పాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ఆ పర్వత శిఖరాన్ని పట్టుకుని భూమండలం మీద కాశీక్షేత్రానికి వచ్చారు. ఎందుకనంటే భూమండలంలో అత్యంత పవిత్రమైనటువంటి ప్రాంతముగా చెప్పబడేటటువంటి వాటిలో అగ్రస్థానము కాశీపట్టణాన్ని. అందుకని కాశీపట్టణానికి వచ్చి అక్కడ నిలబడ్డాడు. అక్కడ ఉండేటటువంటి వేదాంతులను, పండితులను, మహాపురుషులను ఆయన ఈ భూమండలంలో ఈ పర్వత శిఖరాన్ని ఎక్కడ ఉంచాలి అని ప్రశ్న చేశాడు. వారందరూ అన్నారు, కాశీపట్టణమే పవిత్రమైన ప్రదేశం,
కానీ ఇంతకన్నా ఇంకా ఈ భూమండలంలో ఈ పర్వత శిఖరాన్ని ఉంచడానికి అనువైన ప్రదేశమేమో మేము కూడా చెప్పలేమన్నారు. అశరీరవాణిగా పరమశివుడే పలికాడు. నువ్వు ఈ శివానందైక నిలయము అనబడేటటువంటి పర్వత శిఖరాన్ని పట్టుకొని దక్షిణ దిక్కుగా వెళ్ళిపోతే, ఎక్కడ దాకా వెళ్ళిన తరువాత నువ్వు ఇంక ఈ పర్వత శిఖరాన్ని పట్టుకొని ఉండలేనంత బరువు అయిపోతుందో, ఇక నువ్వు పట్టుకోలేక ఆ పర్వత శిఖరాన్ని జార విడిచేస్తావో, ఆ జార విడిచిన తరువాత ఆ పర్వతాన్ని మళ్ళీ నువ్వు పైకెత్తే ప్రయత్నం చేస్తే ఇంకా పైకెత్తలేవో, ఇంత పెద్ద పర్వత శిఖరము పాతాళంలోకి దిగిపోయి కొంతమేర మాత్రమే భూమండలం మీద ఉంటుందో అదే పరమపావనమైన ప్రదేశము అని తెలుసుకో. అదే ఉత్తర దిక్కున కైలాసం ఎటువంటిదో భూమండలం మీద దక్షిణ దిక్కున మరొక కైలాసం అది. అది నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భూమి. అక్కడ ఈశ్వర తేజస్సు చాలా పుష్కలం. కనుక ఈ పర్వత శిఖరాన్ని పట్టుకుని నువ్వు దక్షిణ దిక్కుగా వెళ్ళవలసింది అని అశరీరవాణి రూపంలో పరమశివుడు ఆదేశించాడు. బ్రహ్మగారు ఆ పర్వత శిఖరాన్ని పట్టుకుని దక్షిణ దిక్కుగా వచ్చారు. దక్షిణ దిక్కుగా వచ్చి ఇప్పుడు మనం శ్రీకాళహస్తి అని ఏ క్షేత్రాన్ని పిలుస్తున్నామో ఆ క్షేత్ర ప్రాంతం దగ్గరకు వచ్చేటప్పటికి బ్రహ్మగారు ఇంకా ఆ శిఖరాన్ని మొయ్యలేకపోయారు. అది విశేషమైనటువంటి బరువెక్కిపోయింది. అంత బరువెక్కిపోయినటువంటి ఆ శిఖరాన్ని ఇంకా తాను చేత్తో పట్టుకోలేక భూమి మీద ఉంచారు. భూమి మీద ఉంచుతూనే ఆ పర్వత శిఖరం పాతాళంలోకి దిగిపోయింది. దిగిపోయి కొద్ది భాగం మాత్రమే పైకి ఉండిపోయింది. బ్రహ్మగారు ఆ శిఖరాన్ని కదిపే ప్రయత్నం చేశారు, ఇక కదలలేదు. కాబట్టి ఇదే దక్షిణ కైలాసం. ఈ ప్రాంతమే ఉత్తర దిక్కున ఉన్నటువంటి కైలాసం ఎటువంటిదో భూమండలం మీద దక్షిణ దిక్కున ఉన్నటువంటి కైలాసము ఇదే. కాబట్టి కైలాస పర్వత శిఖరం వంక చూస్తే ఏ పుణ్యం లభిస్తుందో, శ్రీకాళహస్తికి వెళ్ళి శ్రీకాళహస్తిలో ఉండేటటువంటి శిఖరాన్ని చూస్తే అదే పుణ్యం లభిస్తుంది. కైలాస పర్వతానికి అంతటికీ ప్రదక్షిణం చేస్తే ఏ పుణ్యం లభిస్తుందో, దక్షిణ కైలాసమైనటువంటి శ్రీకాళహస్తికి ప్రదక్షిణం చేస్తే అదే పుణ్యం లభిస్తుంది. కైలాసంలో పరమశివుణ్ణి దర్శనం చేస్తే ఏ వైభవం చేకూరుతుందో, శ్రీకాళహస్తిలో వెలిసినటువంటి వాయులింగాన్ని అర్చన చేస్తే అదే ఫలితము చేకూరుతుంది అని ఆనాడు బ్రహ్మగారు ఆ పర్వత శిఖరాన్ని అక్కడ ఉంచి దాని మీద శివలింగ ప్రతిష్ఠ చేశారు. ఆ శివలింగము వాయులింగంగా మారింది. వాయులింగము అని మనం ఇప్పటికీ ఎలా చెప్తామంటే, అక్కడ పరమేశ్వరుడి ముందర 2 దీపాలు వెలుగుతుంటాయి. ఇలా పైనుంచి ఒక ప్రమిద వెరలాడుతుంటుంది. ఆ ప్రమిద నిండా ఆవు నెయ్యి ఉండి అందులో 2 జ్యోతులు వెలుగుతూ ఉంటాయి. చుట్టూ జ్యోతులు ఉంటాయి, కానీ ఏ జ్యోతి కదలదు, అలాగే వెలుగుతూ ఉంటుంది నిశ్చలంగా. ఈ 2 జ్యోతులు మాత్రం మీరు ఏదో విసినికర్ర పెట్టి విసిరితే దీపశిఖలు ఎలా ఊగుతాయో అలా ఊగుతుంటాయి. ఒకానొక సమయంలో బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో దాని మీద ఒక ప్రయోగం కూడా చేశారు. ఆక్సిజన్ లేకపోతే దీపాలు ఆరిపోతాయి కదా, ఇది వాయులింగం అంటున్నారు కదా, దేవాలయం తలుపులన్నీ మూసేసి లోపల గాలి లేకుండా చేస్తే ఈ దీపాలలో ఎన్ని దీపాలు వెలుగుతూ ఉంటాయి, ఈ దీపం కూడా వెలుగుతూ ఉండిపోతుందా చూద్దామని. మిగిలినటువంటి దీపములు నిధనమైపోయాయి. ఒక్క వాయులింగంగా మనం చెప్పబడేటటువంటి ఆ కదిలే 2 దీపాలు ఏ ఉంటాయో అవి అంతరాలయంలో ఆక్సిజన్ అంతా పూర్తయిపోయినా సరే దీపాలు వెలగడంలో ఆ 2 దీపాలు వెలగడం కాదు, ఎక్కడి నుంచి వస్తోందో తెలియదు గాలి, అవి 2 ఇలా ఊగుతూనే ఉన్నాయి. అదే వాయులింగం యొక్క గొప్పతనం. వాయువు స్పర్శ చేత మాత్రమే తెలియబడుతుంది. వాయువు సమస్త జీవులకు ప్రాణరూపంగా ఉంటుంది. వాయు ప్రాణ సుఖం వాయు అంటారు వాల్మీకి మహర్షి. వాయువే ప్రాణము, వాయువే సుఖము. ఎంతకాలము శరీరంలోకి వాయువు వెళ్ళి పైకొస్తుందో అంతకాలము భవతి ఉన్నాడంటారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహి గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. శరీరంలోకి ఊపిరి వెళ్ళి ఊపిరి పైకొస్తున్నంతసేపు అయ్యా బాగున్నారా 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 అని అడుగుతారు. ఆ ఊపిరి లోపలికి వెళ్ళి బయటికి రావడం మానేస్తే
ఇది శివము కాదండి, ఇది శుభము కాదు, ఇది శవము. కాబట్టి ఇది వెళ్ళిపోయే వరకు వీధిలో ఎవరం అన్నం తినమని తొందరగా శవాన్ని తీసుకుని వెళ్ళి కాల్చేస్తారు లేదా పూజ చేస్తారు. కాబట్టి లోపలికి ఊపిరి వెళ్ళి పైకొచ్చినంతసేపే శివం, మంగళం, భద్రం, శోభనం, కళ్యాణం. అటువంటి శివుడు ఈ కంటితో మీరు చూడడానికి వీలుగా గాలిని చూడడం కుదరదు. కానీ గాలి పరమశివుడే, ఆయనే గాలిగా ఉండి మనందరినీ నిలబెడుతున్నాడు. మనని కాదు, సమస్త భూతకోటి నిలబడుతోందంటే కేవలము శివానుగ్రహంగా మాత్రమే నిలబడుతోంది అని చెప్పడానికి శ్రీకాళహస్తిలో ఎదురుగుండా వెలిగేటటువంటి ప్రమిదలోని 2 జ్యోతులు ఎప్పుడూ కదులుతూ కనపడుతుంటాయి. అదే వాయులింగము అని ప్రఖ్యాతి వహించింది. కాబట్టి ఆ పరమేశ్వరుడు వాయులింగంగా ఉండి ఈ సమస్త భూతములను పోషిస్తున్నాడు, నిలబెడుతున్నాడు. అటువంటి పరమేశ్వరుణ్ణి మీరు ఈ కంటితో చూడడానికి వీలుగా శ్రీకాళహస్తిలో వాయులింగంగా వెలిశాడు. బ్రహ్మగారు తీసుకొచ్చి ఆ పర్వత శిఖరం మీద ప్రతిష్ఠ చేస్తే ఆయన వాయులింగ రూపుడై అక్కడ ఉన్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన అక్కడ వాయులింగంగానే ఉన్నాడు. వాయులింగంగా ఉన్నవాడు పశ్చిమాభిముఖుడై ఉంటాడు. ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రానికి ఒక ప్రఖ్యాతి ఉంది. మీరు ఏదైనా శివాలయానికి వెళ్ళి చూస్తే శివలింగం ఉంటుంది. శివుడు మాత్రము లింగస్వరూపంగా ఉంటాడు, అమ్మవారు మాత్రం ప్రకటంగా రూపంతో ఉంటుంది. అమ్మవారు పక్కన రూపంతో కనపడుతూ ఉంటుంది, శివుడు మాత్రం లింగ రూపంలో ఉంటాడు. ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రం అమ్మవారు ఆయన పక్కన ఉండదు. స్వామివారి శివలింగమేమో పశ్చిమ దిక్కును చూస్తుంది, అమ్మవారేమో తూర్పు దిక్కును చూస్తుంది. అంటే అసలు పక్కన ఉండే అవకాశం లేదు. ఆయన ఇటు చూస్తే అమ్మవారు అయ్యవారి వైపుకు పృష్ఠభాగం పెట్టి తూర్పు వైపుకు అమ్మవారు చూస్తుంటుంది. అదే పరమశివుడు దక్షిణామూర్తిగా దక్షిణ దిక్కుని చూస్తూ ఉంటాడు. మీరు ఉత్తర ద్వారంలోంచి లోపలికి వెళ్ళగానే దక్షిణామూర్తిగా అక్కడ కనపడుతూ ఉంటాడు. ఉత్తర దిక్కుకి చూస్తూ పాతాళ గణపతి ఉంటారు. లోపలికి నుయ్యిలా ఉంటుంది, అందులోకి దిగితే పాతాళ గణపతి ఉంటారు. అక్కడ చెంగల్వరాయుడు అన్న పేరుతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు లోపల ఉంటారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఇదొక విచిత్రమైనటువంటి అమరిక. ఇలా అమరిక రావడానికి ఏదైనా కారణం ఉన్నదా అంటే పరమేశ్వరుడు అక్కడ మనకు ఒక హితాన్ని బోధ చేస్తూ ఉంటాడు. పశ్చిమ దిక్కు సూర్యాస్తమయాన్ని సూచిస్తుంది. సూర్యుడు అస్తమించేటటువంటి స్వరూపాన్ని చెప్పేటటువంటిదే పశ్చిమ దిక్కు. పశ్చిమ దిక్కుని చూసేటటువంటి పరమేశ్వరుడు మనకి ఒకటి బోధ చేస్తూ ఉంటాడు. ఆయన అక్కడ వాయులింగం. వాయువు ఎంతసేపు లోపలికి వెళ్ళి పైకొచ్చిందో అంతసేపు మాత్రమే మీరు మాట్లాడగలరు. వాయువు లోపలికి వెళ్ళి పైకి రావడం ఆగిపోయిందనుకోండి, ఇక మాట్లాడలేరు. అంతవరకు ఎందుకు? ప్రాణం పోవడం మాట అలా ఉంచండి, ఊపిరి అంతా ఖర్చు అయిపోయిన తర్వాత మాట్లాడండి, మీరు మాట్లాడలేరు. ఊపిరి తీస్తూ మాట్లాడండి, మాట్లాడలేరు. ఊపిరి తీసేసిన తర్వాత ఆ ఊపిరిని విడిచిపెట్టేటప్పుడు మాత్రమే మాటగా దాన్ని మార్చవలసి ఉంటుంది తప్ప ఊపిరి తీస్తూ మాట్లాడడం కుదరదు. ఇప్పుడు ప్రయోగం చేయకండి, ఊపిరి తీస్తూ మాట్లాడలేరు. ఊపిరి అంతా ఖర్చు అయిపోయిన తర్వాత కూడా మాట్లాడలేరు. నేనేదో కొంత ఊపిరి తీసి ఒక వాక్యాన్ని నిర్మాణం చేశాను అనుకోండి, ఆ వాక్య నిర్మాణం చెయ్యడంలో నేను తీసిన ఊపిరి ఖర్చు అయిపోయింది అనుకోండి, నేను ఆ వాక్యాన్ని అక్కడ ఆపి ఊపిరి తీయవలసి ఉంటుంది, మళ్ళీ తీసి మళ్ళీ వాక్యం కింద పలకవలసి ఉంటుంది. అంతేకాని ఊపిరి తీయకుండా వాక్య నిర్మాణం చేయడం కానీ ఊపిరి తీస్తూ వాక్య నిర్మాణం చేయడం కానీ కుదరదు. ఎంతకాలము నువ్వు ఊపిరి తీసి విడిచిపెడతావో అంతకాలము నువ్వు గొప్ప పూజ చెయ్యవచ్చు, భగవన్నామమును పలకవచ్చు. ఒక్కసారి పశ్చిమ దిక్కుకి ఒరిగిపోయాడా సూర్యుడు, ఒక్కసారి నీలోంచి ఆఖరి ఊపిరి బయటికి వెళ్ళిపోయిందా, ఇక ఆ తర్వాత నువ్వు ఎంత వెంపర్లాడినా, ఒక్కసారి శివా అందామన్నా, ఒక్కసారి రామా అందామన్నా ఇక నువ్వు అనలేవు. కాబట్టి దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో, మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు మనుష్య జన్మ.
కోట్ల 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 జన్మల తర్వాత వచ్చింది. ఇంత ప్రఖ్యాతమైనటువంటి జన్మని పొందావు కాబట్టి మనుష్య జన్మకి ఇయ్యబడినటువంటి గొప్ప వరం వాక్కు. 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవి మాట్లాడలేదు, ఒక్క మనుష్యుడే మాట్లాడగలడు కనుక భగవన్నామమును పలుకగలడు. భగవన్నామమును ఎవరు పలికాడో వాడు భాగ్యవంతుడు. ఆ భగవన్నామము తరింపచేస్తుంది, ఆ భగవన్నామము మనిషిని ఉద్ధరించేస్తుంది. ఆ భగవన్నామము గత జన్మలలో చేసుకున్నటువంటి పాపములను దహించి వేస్తుంది. ఆ భగవన్నామము సకల సౌఖ్యములను మనకి తెచ్చిపెడుతుంది. కాబట్టి ఆ ఊపిరి ఉన్నంతకాలం మాట్లాడేటప్పుడు భగవంతుణ్ణి స్మరించడం, భగవన్నామం చెప్పడం నేర్చుకో. లేకపోతే పాడైపోయి మళ్ళీ ఇంకొక ఉపాధిలోకి వెళ్ళిపోయిన తరువాత నిన్ను ఉద్ధరించగలిగిన వాళ్ళు ఉండరు అని మనకి బోధ చేస్తాడు పరమేశ్వరుడు. పైగా పరమేశ్వరుడు పశ్చిమాభిముఖుడై పశ్చిమంగా చూస్తే దాన్ని సద్యోజాత ముఖము అంటారు. పరమేశ్వరుడు ఉత్తర దిక్కుని చూస్తే దాన్ని వామదేవ ముఖము అంటారు. పరమేశ్వరుడు దక్షిణాన్ని చూసే ముఖాన్ని అఘోర ముఖము అంటారు. ఆయన తూర్పు దిక్కుని చూసే ముఖాన్ని తత్పురుష ముఖము అంటారు. కాబట్టి సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవములని పైకి చూసేటటువంటి ముఖాన్ని ఈశానం అంటారు. 5 ముఖములతో చూస్తూ ఉంటాడు. ఇందులో మళ్ళీ ఆగమం ప్రకారం శివాలయాల్లో అన్నిటికన్నా చాలా చాలా గొప్ప శివాలయంగా దేన్ని చెప్తారంటే పశ్చిమాభిముఖంగా చూసేటటువంటి శివాలయం ఏది ఉంటుందో అది చాలా సర్వోత్కృష్టమైన శివాలయం. పశ్చిమాభిముఖంగా ఉన్న శివాలయంలో రోజు దర్శనానికి వెళ్ళగలగడం భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప సాధ్యం కాదు. ఆ ముఖాన్ని సద్యోజాత ముఖము అని పిలుస్తారు. పశ్చిమానికి తిరిగి ఉన్నటువంటి ముఖం సద్యోజాతం అయితే మీరు ఎప్పుడైనా ఒక శివాలయంలోకి వెళ్ళినప్పుడు అది పశ్చిమాన్ని చూస్తోంది అని మీరు చెప్పాలి అంటే అది రాజద్వారం వైపుకి పశ్చిమాన్ని చూస్తూ ఉండాలి. చిత్రం ఏమిటంటే రాజద్వారం వైపుకి ఆయన ఏం చూడడు. శ్రీకాళహస్తిలో ఉత్తర దిక్కుకుద్ది ద్వారం, ఎదురుగుండా కన్నాలుండి నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడు ఆయన్ని చూస్తూ ఉంటాడు. ఆయన నందీశ్వరుణ్ణి చూస్తున్నటువంటి స్థితిని బట్టి పరమశివలింగానికి కట్టబడినటువంటి నవగ్రహ కవచాన్ని బట్టి అది పశ్చిమాభిముఖ శివలింగము అని నిర్ధారణ జరిగింది. కాబట్టి ఆయన సద్యోజాత ముఖంతో ఉంటాడు అక్కడ. అది సర్వోత్కృష్టమైనటువంటి క్షేత్రం. ఆ క్షేత్రాన్ని జీవితంలో ఒక్క పర్యాయం దర్శనం చెయ్యడమే చాలు, అభ్యున్నతికి కారకం అవుతుంది. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, అసలు జీవుడి పాపములు ఎప్పుడు పోతాయని అడిగారు. జీవుడు పాపములు పోగొట్టుకోవడము అనేటటువంటిది సంభవించాలి అంటే తెలిసో తెలియకో, ఈశ్వరాలయం కోసమనో లేకపోతే ఏదో చుట్టాలింటికి వెళ్ళాననో, ఎప్పుడైనా శ్రీకాళహస్తిలోకి ప్రవేశిస్తే ఉత్తర క్షణంలో తన యొక్క పాపములు నశిస్తాయని. ఎందుచేత అంటే అది దక్షిణ కైలాసం. కైలాస భూమియే దక్షిణ కైలాసంగా అక్కడికి వచ్చి నిలబడింది కనుక కైలాస పర్వత శిఖరములలో ఒకటైనటువంటి శివానందైక నిలయము తెచ్చి అక్కడ నిలబెట్టబడినది కనుక శ్రీకాళహస్తి పట్టణ ప్రవేశమునకు అంతటి గొప్ప స్థితి కలిగింది. సాధారణంగా శివాలయాల్లో నవగ్రహాలకి ఆలయం వేరుగా ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, శివాలయానికి నవగ్రహాలకి ఆలయం వేరుగా ఉంటుంది. శివాలయంలో నవగ్రహాలకి ఆలయం లేకపోతే ఆ శివాలయంలో పెళ్లిళ్ళు చేయడం కుదరదు. నవగ్రహాలకు ఆలయం ఉంటే వివాహాలు చేస్తారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో నవగ్రహములకు ఆలయం లేదు. ఆలయం లేకుండా పరమశివుడికి నవగ్రహ కవచం కట్టి ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు అక్కడ చూసి ఉంటారు, నవగ్రహములు కూడా ఇలా ఒక బద్ద కట్టినట్టుగా ఉంటాయి. 9 గ్రహములను ఆయన కవచంగా కట్టుకుంటాడు. అందుకే గ్రహణ సమయములలో కూడా దేవాలయాన్ని ముయ్యరు. అటువంటి శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ఎవరు సేవిస్తారో వాళ్ళని గ్రహములు కూడా బాధించలేవు. మిమ్మల్ని బాధ పెట్టగలిగినది ఏదో అది నేను వేసుకునే ఒక బనీన్ అనుకోండి, అప్పుడు అది నాకు ఎంత చెప్పు చేతల్లో ఉంటుంది. మిమ్మల్ని బాధ పెట్టగలిగిందేమో కానీ అది నాకు మాత్రం ఒక బనీను. అది ఇంకా నన్నేం చేస్తుంది? నీ చెప్పినట్టు వింటుంది. నవగ్రహములు శ్రీకాళహస్తీశ్వరుని యొక్క కవచం, ఆయన కట్టుకునే కవచం అది. అందుకే శ్రీకాళహస్తి క్షేత్ర దర్శనము చేసిన
శ్రీకాళహస్తీశ్వరుని యొక్క దర్శనం చేసిన ఆయన అనుగ్రహాన్ని పొందితే 9 గ్రహములు కూడా అనుకూలిస్తాయి. 9 గ్రహములలో ఏదైనా గ్రహం ఒకవేళ బాధిస్తున్నా ఆ బాధల నుంచి వినిర్ముక్తం అవడానికి శ్రీకాళహస్తి క్షేత్రము అత్యద్భుతమైనటువంటి అవకాశము. అక్కడ ఉన్నటువంటి స్వామి నవగ్రహ కవచం కట్టుకుని ఉండడం ఒక ఎత్తు. అక్కడ అమ్మవారు జ్ఞానప్రసూనాంబ తల్లి పేరు. తూర్పు దిక్కు నుంచి సూర్యోదయం అవుతుంది. ఎప్పుడు సూర్యోదయమై సూర్యకిరణం పడితే తప్ప పువ్వు వికసనమును పొందదు. పువ్వు వికసించాలి అంటే తూర్పు దిక్కు నుంచి సూర్యకిరణాలు పడాలి. సాయంకాలం మాత్రమే విచ్చుకునేటటువంటి పూలు కొన్నున్నాయి, చీకటి పడ్డాక విచ్చుకునేటటువంటి పూలు కొన్నున్నాయి. అందులో చీకటి పడ్డాక విచ్చుకునేటటువంటివి కలువలు. అలాగే మనకి సాయంకాలం విచ్చుకునేటటువంటి పువ్వు మల్లె పువ్వు. సంధ్యారంభ విజృంభితం అంటారు శంకరాచార్యుల వారు. అందుకే మిగిలిన అన్ని పుష్పములు దాదాపుగా ఉదయం వేళ సూర్యకిరణాలు పడితేనే బాగా విచ్చుకుంటాయి. హృదయమునకు వికసనము అంటారు. హృదయం బాగా వికసించాలి పరమేశ్వరుడు వచ్చి నిలబడడానికి. అటువంటి వికసనమును ఇవ్వగలిగినటువంటి తల్లిగా జ్ఞానప్రసూనాంబగా అమ్మవారు అక్కడ వెలిసింది. అమ్మవారు పరమశివుడి పక్కన కాకుండా తూర్పు దిక్కుని చూస్తుంటుంది. అదే కారణం. అక్కడ ఉన్నటువంటి తల్లికి జ్ఞానప్రసూనాంబ అని పేరు రావడం వెనక చాలా పెద్ద కారణమే ఉంది. ఒకానొకప్పుడు కైలాస పర్వతంలో పార్వతీ పరమేశ్వరులు చాలా సంతోషంగా ఉన్న సమయంలో పరమశివుడు పార్వతీదేవిని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పాడు. నిరంతరము నన్ను అనువర్తిస్తావు, మహాపతివ్రతవి, గొప్ప సౌందర్యవంతమైన శరీరమున్న దానివి, మంత్రం ఏది అని అడిగితే ఆయన అన్నాడు, లోకములో ఉన్నటువంటి మంత్రములలోకెల్లా రాజు అని పిలువబడేటటువంటి మంత్రము పంచాక్షరి. దానికి ముందు ఓంకారము చేరిస్తే షడక్షరి అని పిలుస్తారు. ఈ పంచాక్షరి మహామంత్రాన్ని ఎవరు ఉపదేశం పొంది అనుష్ఠిస్తారో అటువంటి వారికి మిగిలిన మంత్రములన్నీ కరతలామలకములైపోతాయి. మిగిలిన మంత్రములన్నీ చేస్తే వచ్చేటటువంటి శక్తి ఏది ఉంటుందో అది ఒక్క పంచాక్షరి మహామంత్రాన్ని నియమంగా జపం చేయడం వల్ల వచ్చేస్తుంది. కాబట్టి అది చాలా గొప్పది. లోకంలో ఏదైనా విలువైనటువంటి వస్తువైతే అందరికీ కనపడేటట్టు పెట్టరు, అందరికీ తెలిసేటట్టు పెట్టరు. ఒకవేళ అలా చూస్తున్నా ఇది చాలా విలువైనది అని గుర్తుపట్టడానికి వీలు లేని రీతిలో దాచేస్తారు. నేను ఇంటికి వెళ్ళిన తరువాత నా ఉత్తరీయం తీసి దండం మీద వేసేసి పంచె తీసి దండం మీద వేసి ఏదో పలచటి పంచె కట్టుకుని పడుకోవచ్చు. కానీ నా మెడలో ఉన్నటువంటి రుద్రాక్షల్ని కూడా తీసుకెళ్ళి అలా దండం మీద పెట్టనుగా. రుద్రాక్షల్ని తీసుకెళ్ళి ఒక భగవన్మూర్తి పాదముల దగ్గర పెట్టి పడుకుంటాను. ఇంకా విలువైన వస్తువు ఏదో వజ్రపు టుంగరం ఒకటి నా దగ్గర ఉందనుకోండి, బీరువా తీసి బీరువాలో కూడా ఎదురుగుండా పెట్టను. పక్కన లాకర్ తీసి లాకర్ పక్కన రేకు జరిపి అందులో పెడతారు. ఇప్పుడు ఎవరైనా చీకట్లో దాంట్లోకి అలా చూసినా ఆ ఉంగరం మెరుస్తున్నా అది ఉంగరము అని అంత తొందరగా పట్టుకోవడం కష్టం. అత్యంత విలువైన వస్తువు ఏదో ఇంట్లో ఆ వస్తువుని అందరికీ దొరకడానికి వీలు లేని రీతిలో దాచేస్తారు. అందుకే పంచాక్షరి మహామంత్రాన్ని ఒక్కదాన్ని దాచడం కోసం అంత పెద్ద ప్రయత్నం చేశాయి వేదాలు. మనకి వేదము స్వరము చేత, వేదములో చెప్పబడినటువంటి మంత్రములను మనం అనుష్ఠించేటటువంటి ప్రక్రియ చేత వేదములను 3గా పిలుస్తారు, త్రయీ అని పిలుస్తారు. అవి రుక్, యజ్, సామ. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము ఈ 3టిలోకి కలిసిపోతుంది. ఇందులో చాలా రహస్యమైన అత్యంత గోప్యంగా దాచవలసినటువంటి చాలా విలువైనటువంటి మంత్రాన్ని దాచడం కోసం
ముందేం చేశారంటే ఇటు ఋగ్వేదము అనేటటువంటి ఒక పెద్ద గోడ అడ్డు పెట్టారు, ఇటు సామవేదము అనబడేటటువంటి ఒక పెద్ద గోడ అడ్డు పెట్టారు. ఈ ఋగ్వేదము అన్న గోడకి సామవేదము అన్న గోడకి మధ్యలో యజుర్వేదము అనేటటువంటి ఒక ఇల్లు పెట్టారు. ఇప్పుడు అసలు యజుర్వేదంలోకి రావాలంటే ఇటు ఋగ్వేదం అనే గోడ దాటాలి, ఇటు నుంచి సామవేదం అనే గోడ దాటాలి. మధ్యలో యజుర్వేదాన్ని ఉంచారు. మళ్ళీ ఈ యజుర్వేదానికి మధ్యలోకి తీసుకెళ్ళి రుద్రాధ్యాయాన్ని పెట్టారు. మళ్ళీ రుద్రాధ్యాయాన్ని నమకం తీసుకొచ్చి అందులో మధ్యలోకి అష్టమానువాకం తీసుకొచ్చారు. మళ్ళీ అష్టమానువాకం చిట్ట చివరికి తీసుకెళ్ళి పంచాక్షరీ మహామంత్రాన్ని రహస్యంగా దాచారు. అందుకే నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో అని చిట్ట చివరికి వెళ్ళేటప్పటికీ నమ శివాయ చ శివతరాయ చ అంటుంది. నమ శివాయ చ ఆ పంచాక్షరీ మహామంత్రాన్ని తీసుకెళ్ళి రుద్రంలో అష్టమానువాకంలో ఆ మంత్రానికి చిట్ట చివర తీసుకెళ్ళి ఆ 5 అక్షరాల్ని అంత జాగ్రత్తగా దాచారు. ఎందుకంటే ఈ ప్రపంచం యొక్క సమస్తమైనటువంటి వాంగ్మయ స్వరూపము, ఈ ప్రపంచం యొక్క వెలుగు, ఈ ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయ ఇవన్నీ ఏ పరబ్రహ్మం నడిపిస్తోందో ఆ పరబ్రహ్మతత్వమునకు సంబంధించినటువంటి బీజాక్షర సంపుటీకరణని అక్కడ దాచారు తీసుకెళ్ళి. అందుకని పంచాక్షరీ మహామంత్రము అంత శక్తివంతము పార్వతి, దాన్ని అంత రహస్యంగా అందుకుని దాచి ఉంచారు. కాబట్టి ఎవరు పంచాక్షరీ మహామంత్రాన్ని ఉపదేశం తీసుకుంటున్నారో, ఎవరు పంచాక్షరీ మహామంత్రాన్ని అనుష్ఠిస్తున్నారో, జపం చేస్తున్నారో అటువంటి వారు మిగిలిన మంత్రములన్నీ వశం చేసుకున్నవారు అవుతారు. కానీ పంచాక్షరీ మహామంత్ర ఉపదేశమును పొందడం అనేటటువంటిది కొన్ని కోట్ల 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 జన్మల తరువాత మాత్రమే సంభవం అవుతుంది. అది కూడా అడిగారు కదా అని పంచాక్షరీ మహామంత్రాన్ని ఇవ్వకూడదు. రజోగుణాన్ని తమోగుణాన్ని దాటి సత్వగుణంలో నిలబడగలుగుతున్నాడు అని గురువుగారు నమ్మితే అటువంటి వారికి మాత్రమే పంచాక్షరీ మహామంత్రాన్ని ఇవ్వాలి. అంత గొప్పది పార్వతి అన్నారు. అంటే ఆవిడంది, పరమశివ మీరు నా విషయంలో అన్నిటా ప్రీతి చెందానన్నారు కదా, నన్నింతగా మీరు అభిమానిస్తున్నారు కదా, ఆ పంచాక్షరీ మహామంత్రాన్ని నాకు ఉపదేశం చెయ్యండి అంటే ఆయన అన్నారు, పార్వతీ నువ్వు శక్తి స్వరూపిణివి, నువ్వు నిరంతరం కదిలిపోతూ ఉంటావు. ఆగిపోయినదివి శక్తి కాదు, కదిలినది శక్తి. నేను ధ్యానం చేసుకుంటే నిశ్చలంగా ఉంటాను, ఉపన్యాసం చెప్తే కదులుతూ ఉంటాను, నా భావములు కదులుతాయి, మాటలు కదులుతూ ఉంటాయి. కాబట్టి కదలికలన్నీ శక్తి. కాబట్టి కదిలే నువ్వు సాత్వికంగా నిలబడిపోవడం అన్నది సాధ్యం కాదు కదా, కాబట్టి నీకెలా ఇస్తాను పంచాక్షరి, వద్దులే అంటే ఆవిడంది. అంటే మహామంత్రోపదేశమును పొందేటప్పుడు గురువుగారు అనుగ్రహించి ఇవ్వాలి, కానీ ఏదో హఠం చేసి మంత్రాలు పుచ్చుకోకూడదు. మంత్రము మంత్రమే, మంత్రము అపారమైన శక్తివంతము. మంత్రముల వలన ఏమొస్తుందండి అని మీరు అనుకోకండి. మంత్రముల వలన అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞ పొందిన వారు ఉన్నారు. చేస్తే వస్తుంది. అన్నం తినకుండా అన్నం తింటే ఆకలి ఏం తీరుతుందండి అన్నవాడికి ఏం తెలుస్తుంది అన్నం యొక్క గొప్పతనం? తిన్నవాడికి తెలుస్తుంది అన్నం తింటే ఆకలి తీరుతుందని. అటువంటి మంత్రం వలన ఏది పొందాలో అది పొందినవాడు నిజంగా మంత్ర వైభవాన్ని బయటికి చెప్పడం. చెప్పినా అవతల వాడికి అర్థం కాదు, అందుకని చెప్పడం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రోగం మీద చెప్పాలి, మందు ఆయన చెప్పాలి. అంతేకాని ఈ మందు లోపల రోగాన్ని ఎలా తగ్గిస్తుందో చెప్పండి అంటే, అయితే నువ్వు ఎంబీబీఎస్ చదువుకో అంటాడు. ఎలా తగ్గిస్తుందో మీకు చెప్పరు, మీకు మందు ఒకటే చెప్తారు, మీరు రోగం ఒకటే చెప్తారు అంతే. మంత్రం యొక్క శక్తి కూడా అలాగే ఉంటుంది. మంత్రము వలన తాను పొందిన అభ్యున్నతిని బయటి ప్రపంచానికి చెప్పరు. కాబట్టి అంత గొప్ప మంత్రం నీకెలా ఉపదేశం చెయ్యను అంటే, లోకానికి మంత్ర సంబంధమైనటువంటి రహస్యములను ఆవిష్కరించాడు పరమశివుడు. అంతేకాని నిజంగా పార్వతీదేవి పొందడానికి యోగ్యురాలా